మీ నాయకుడు మాట్లాడుతూ అమిత్ షా గారు ఇంకా మ్యాప్లు సింగపూర్ దగ్గర ఉన్నాయంటాడు. బిల్డింగ్లు లేసిపోతున్నాయి. ఆ విషయం చూసుకోవాలి. డే బై డే మీరు పైకి చూడాల్సి వస్తుంది. కనుచూపు మేరలో మీకు కనపడవు, మీ కళ్ళకు కూడా అందవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అది చూసిన తర్వాత దిశ వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా సింగపూర్లో మ్యాప్లు ఉన్నాయి, ఇంకా ఏం కాలేదు, ఇవన్నీ పేదర్పడడం మంచిది కాదు దిశ. ఇంకో పక్కన దిశ ప్రతిరోజు చూస్తున్నా వీళ్ళని ఎంత ఇదంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి కడాన పీడీ అకౌంట్స్ కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. పీడీ అకౌంట్ అంటే తెలియని వాళ్ళు కూడా పీడీ అకౌంట్ గురించి మాట్లాడతారు. నాకైతే అర్థం కాలేదు. పీడీ అకౌంట్ అంటే 14 సంవత్సరాలు నేను దిశ ముఖ్యమంత్రిగా ఉన్నా. పీడీ అకౌంట్ ఇది నథింగ్ బట్ గవర్నమెంట్ ఒక్కొక్క ఏజెన్సీకి ఆథరైజేషన్ కింద ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మెయిన్ మన అకౌంట్లో డబ్బులు ఉంటుంది. ఆథరైజేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి లేదు. ఈ లిమిట్లో ఖర్చు పెట్టుకొని పంచాయతీలకు అందరికి అధికారం ఇస్తారు దిశ. దానికి ఇష్యూ ఎక్కడ పోతున్నారండి? రెండోది దిశ దేశంలో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఎక్కడికి పోవక్కర్లేదు. నా కంప్యూటర్లో ఒకసారి చూసుకుంటే ఈరోజు రిసిప్ట్స్ ఎంత వచ్చాయి, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎక్కడెక్కడ రిసిప్ట్లు వచ్చాయి, లాస్ట్ మైల్ వరకు ఎంత ఎక్స్పెండిచర్ లాస్ట్ మైల్ వరకు ఖర్చు పెట్టామో చూపించే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అవన్నీ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చాం. అది గుర్తుపెట్టుకోకుండా సిస్టమ్స్ అన్ని ఇవన్నీ వచ్చినా కూడా వీళ్ళు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు దేశ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.